హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు ఇంటి దగ్గర నుంచి వర్కౌట్ చేసుకుంటూ లోవర్ బాడీ ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవాలి, అలాగే స్టమక్ ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవాలి అనేది ఒక 6 సింపుల్ వర్కౌట్స్తో లోవర్ బాడీ అండ్ స్టమక్ ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ వర్కౌట్ లేడీస్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి బాడీ వెయిట్ స్క్వాట్స్ అండి. 12 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ ఓవర్ బాడీ ఫ్యాట్ బర్న్ అవుతుందండి, స్టమక్ ఫ్యాట్ లాస్ కూడా అవుతుందండి. 12 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. బాడీ వెయిట్ స్క్వాట్ చేసేప్పుడు మన లెగ్స్ షోల్డర్ వైడ్ తీసుకోండి. షోల్డర్ వైడ్ తీసుకున్న తర్వాత టోస్ కొంచెం పాయింట్ అవుట్ చేయండి. అప్పర్ బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి. హిప్స్ వెనక డౌన్ చేస్తూ కిందకి వెళ్ళండి. బ్రీత్ తీసుకుని కింద డౌన్లో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1. స్టాండింగ్లో లెగ్స్ అండ్ హిప్స్ మజిల్స్ స్క్యూ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. వర్కౌట్ చేసేప్పుడు రైట్ వేలో చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. రైట్ వేలో చేయడం వల్ల ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన లోవర్ బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. కోర్ మధ్యలో ఫ్యాట్ కూడా త్వరగా బర్న్ అవుతుంది. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. మన హార్ట్ రేట్ కూల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి ఎల్బో ప్లాంక్ అండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. మన ఆబ్లిక్ మజిల్స్ కూడా ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే అప్పర్ బాడీ లోవర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి. అలాగే లోవర్ బ్యాక్ కూడా స్ట్రెంథనింగ్ అవుతుందండి. 30 సెకండ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. లెగ్స్ టైట్ తీసుకోండి. అప్పర్ బ్యాక్ కూడా స్ట్రైట్ ఉంచండి. బాడీ ఫ్లాట్ ఉండాలండి వర్కౌట్ చేసేప్పుడు. తర్వాత లెగ్స్ యాప్స్ స్క్యూ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ ఫస్ట్ 20 సెకండ్స్ చేయండి. కోర్ స్ట్రెంథనింగ్ పెరిగిన తర్వాత 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ చేయడానికి ట్రై చేయండి. అడ్వాన్స్గా ఉన్న వాళ్ళు 1 మినిట్ వరకు చేసుకోవచ్చండి. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. వర్కౌట్ చేసేప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి ఫార్వర్డ్ లంజెస్ టు రివర్స్ లంజెస్ అండి. ఈచ్ లెగ్ 5 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ ఓవర్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి. ఈచ్ లెగ్ 5 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఫార్వర్డ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ రివర్స్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, గుడ్. 2, 3, 4, 5. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేద్దామండి. ఫార్వర్డ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రివర్స్ లంజెస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5. ఈ వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి. రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల మన లోవర్ బాడీ మజిల్స్లో
ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. రైట్ వేలో చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటూ ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. 4th వర్కౌట్ వచ్చేసి సూపర్ మ్యాన్ అండి. ఈ వర్కౌట్ వల్ల లోవర్ బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుందండి. లోవర్ బ్యాక్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయండి. 12 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. స్టార్టింగ్ పొజిషన్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ సూపర్ మ్యాన్ వర్కౌట్ ఫస్ట్ రైట్ సైడ్ 10 టైమ్స్ చేయాలండి. తర్వాత లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్ చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రేస్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2. ఈ వర్కౌట్ చేసేప్పుడు ఎల్బో బెండ్ చేయొద్దండి, నీ బెండ్ చేయొద్దు. ఆర్మ్ స్ట్రైట్ ఉండాలండి, లెగ్ స్ట్రైట్ ఉండాలి. 3, 4, 5. ఇలా 10 టైమ్స్ అండి రైట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దామండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5. ఇలా 10 టైమ్స్ అండి లెఫ్ట్ సైడ్. ఒక 2-3 వీక్స్ తర్వాత లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ పెరిగిన తర్వాత బోత్ హ్యాండ్స్ బోత్ లెగ్స్ రైజ్ చేయడానికి ట్రై చేయండి. మనం వర్కౌట్ చేసేప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. 5th వర్కౌట్ వచ్చేసి సైడ్ టు సైడ్ లంజెస్ అండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ లోవర్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి. లోవర్ బాడీ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. 12 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్కౌట్ చేసేప్పుడు మన లెగ్స్ షోల్డర్ విడ్త్ కంటే కొంచెం ఎక్కువ హైట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మన హిప్ వెనక డౌన్ చేస్తూ కింద సిట్ అవ్వండి. 1, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ 6 ఆర్ 8 టైమ్స్ చేయండి. లోవర్ బాడీ స్ట్రెంథనింగ్ అయిన తర్వాత 12 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. 6th వర్కౌట్ వచ్చేసి కాఫ్ రైజెస్ అండి. ఈ వర్కౌట్ వల్ల కాఫ్ మజిల్లో ఫ్యాట్ తగ్గుతుందండి. కాఫ్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. 15 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సైడ్ వేలో ఎలా చేయాలో చూపిస్తానండి. స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 11, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 12, 13, 14, 15. ఈ వర్కౌట్ బిగినర్స్ అయితే 10 టైమ్స్ చేయండి. ఒక 2-3 వీక్స్ తర్వాత కాఫ్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అయిన తర్వాత 15 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఈ వర్కౌట్ అయిన తర్వాత లెగ్ మజిల్స్ స్ట్రెచ్ చేయాలండి. ఇంటి దగ్గర స్టిక్ లేకపోతే వాల్ సపోర్ట్ తీసుకొని స్ట్రెచ్ చేయండి.
1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రైట్ లెగ్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కాఫ్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ స్ట్రెచ్ చేద్దామండి. ఒక లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ టో పట్టుకొని మన వైపు పుల్ చేయండి. కొంచెం ముందుకు బెండ్ అవ్వండి. కాఫ్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రెచ్ అవుతాయండి. 10 seconds హోల్డ్ చేయండి స్ట్రెచ్ అయ్యేటప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకోండి. టో పట్టుకొని మన వైపు పుల్ చేయండి. అప్పర్ బాడీ ముందుకు బెండ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లోవర్ బ్యాక్ స్ట్రెచ్ చేద్దామండి. చైల్డ్ ఫోర్స్ తీసుకోండి. ఆర్మ్స్ టైట్ తీసుకోండి. హెడ్ డౌన్ చేయండి. హెడ్ డీప్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 10 times చేద్దామండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందండి. మీరు 3 minutes రెస్ట్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. తర్వాత సెకండ్ రౌండ్ కంప్లీట్ చేయండి. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 3 minutes రెస్ట్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. 3 rounds చేయడం వల్ల మన లోవర్ బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. లోవర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. అలాగే లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న తగ్గుతుంది. 3 rounds ఖచ్చితంగా చేయండి. 3 rounds చేయడం వల్ల 2 weeksలో లోవర్ బాడీ మజిల్స్లో ఫ్యాట్ తగ్గుతుందండి. మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుంది. అలాగే లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న తగ్గుతుంది. 3 rounds ఖచ్చితంగా చేయండి. 3 rounds అయిన తర్వాత లోవర్ బాడీ స్ట్రెచింగ్ చేయండి. అలాగే లోవర్ బ్యాక్ స్ట్రెచింగ్ కూడా చేయండి. చేయడం వల్ల మనకి స్ట్రెచింగ్ చేసుకోవడం వల్ల మనకి లెగ్ మజిల్స్లో సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. లోవర్ బ్యాక్ మజిల్లో సోర్నెస్ ఉన్న తగ్గుతుంది. ఖచ్చితంగా 3 rounds అయిన తర్వాత లోవర్ బాడీ స్ట్రెచింగ్ చేయండి. ఈ వర్కౌట్, ఈ లోవర్ బాడీ ఫ్యాట్ లాస్ వర్కౌట్ వీక్లో 2 times ఆర్ 3 times చేసుకోవచ్చండి. ఆల్టర్నేట్ డేస్ చేయడానికి ట్రై చేయండి. లోవర్ బాడీ ఫ్యాట్ లాస్ ఈజీగా తగ్గుతుందండి. లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి. వీక్లో 3 times చేయడానికి ట్రై చేయండి. ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. మన బాడీ వర్కౌట్ చేయడానికి రెడీ అవుతుంది. వర్కౌట్ చేసేప్పుడు ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. వర్కౌట్ చేసేప్పుడు మన బాడీ స్ట్రెంత్ పెరుగుతుందండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. కూల్ డౌన్ చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది, మజిల్స్ సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. నెక్స్ట్ డే వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయాలండి. ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ ఫాలో అవుతూ ఉండండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలండి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. ప్రతి మీల్లో ప్రోటీన్, ఫైబర్స్, కార్బ్స్ ఉండాలండి. రెగ్యులర్ వర్కౌట్ చేస్తూ ఉండండి, డైట్ ఫాలో అవుతూ ఉండండి. ఈజీగా మన వెయిట్ లాస్ గోల్ని అచీవ్ చేసుకోవచ్చండి. ఇదండి వాళ్ళ వర్కౌట్. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మన వర్కౌట్ వీడియోస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు ఏమైనా కొత్త వర్కౌట్ వీడియోస్ కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన వర్కౌట్ వీడియోస్ చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.